ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ పూట ఆశీర్వాదకరమైన కొన్ని విషయాలని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానిద్దాము. మనం అనేక సందర్భాల్లో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనల యొక్క జవాబు కొరకై వేచి చూస్తూ ఉంటాము. కాస్త ఆలస్యం కాగానే మనలో ఉన్న విశ్వాసం తగ్గిపోతుంటుంది, కనిపెట్టి చూడలేకపోతుంటాము, దైవ సన్నిధికి కూడా దూరమైపోతుంటాము. కానీ దేవుని యొక్క ఆలోచన ఎలాంటిది, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశాలు ఏ రీతిగా మన ఎడల నెరవేర్చబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు అనే ఈ యొక్క దూరదృష్టి మనలో చాలామందికి ఉండదు. మనం కూడా ఆ మార్గంలో అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాము. కానీ దేవుని యొక్క ఆలోచన ఎరిగిన వ్యక్తి ఎప్పుడు కూడా అలసిపోడు, సొలసిపోడు, సొక్కిపోడు, సమస్యలిపోడు. లేఖనాలలో మనం కొందరు భక్తుల్ని చూసినప్పుడు వారి యొక్క అనుభవాలలో మనం నేర్చుకోవలసిన విషయాలు కూడా ఆ రీతిగానే ఉంటాయి. వాళ్ళు తమ ఆలోచన మీద ఆధారపడలేదు, కానీ దేవుడు ఏమి ఉద్దేశించి ఉన్నాడు, దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఇందులో దేవుని చిత్తం ప్రణాళిక ఏమై ఉంది అని గుర్తించి గమనించి ఆ రీతిగా వాళ్ళు అడుగులు వేసి అడుగుతూ పొందుకుంటూ వచ్చారు. సాక్షులై మన ఎదుటి ఇప్పటికీ సజీవంగానే వాళ్ళు నిలిచి ఉన్నారు. ఆ ఓపిక, ఆ ఓర్పు మనలో తగ్గిపోతున్నందుచేతనే ఈ రోజున మనం దైవ సన్నిధికి దూరం అయిపోవడం, దేవునికి అయిష్టమైన కార్యక్రమాలలో తలపెట్టడం, దేవునికి మనకు ఎడబాటు కలగడం అనేవి తటస్థిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. చూడండి, అబ్రహాముని దేవుడు పిలిచాడు, నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి దీవిస్తానని వాగ్దానం చేశాడు. కానీ అబ్రహాం జీవితంలో మనం గమనించినప్పుడు దేవుడు అతనిని దీవించి ఆశీర్వదించి అతనిని ఆయన సాక్షిగా వాడుకోవడానికి కొంతకాలం కావలసి వచ్చింది అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుని దీవెనలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, అవి ఉన్నతమైనవి, అవి ఆకాశము కంటే అవి ఎంతో శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి అనేది మనం మర్చిపోకూడదండి. మనం ఏం చేస్తాం, ఈరోజు అడుగుతున్నాము, రేపటి రోజున వాటిని పొందుకోవాలి అనుకుంటామే. కానీ ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా దేవుని హృదయాన్ని మెప్పించాలన్న ఆలోచన, ఆ ధోరణికి మనము వెళ్ళలేము. 17వ అధ్యాయంలో ఆదికాండంలో చదువుతాము. 17వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నానండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చూసారండి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, గొప్ప చేస్తాను, గణపరుస్తాను, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై ఉండు అంటే దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చే ముందు మనం ఎలా ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాం, మన యొక్క గతంలో లేక రాబోయే దినాలలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నాము అనేది దేవుడు పరిశీలనగా చూస్తాడు. ఆయన మనలాగా పై రూపాన్ని చూసి మురిసిపోయేవాడు కాదు, ఆయన అంతరంగాన్ని చూసే దేవుడండి. చూడండి, దేవుడు అతన్ని పిలిచిన పిలుపు గొప్పది, ఏర్పాటు ఉన్నతమైనది, ఆశీర్వదిస్తానన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఇంచుమించు 24 సంవత్సరాలు అబ్రహాము వేచి చూడవలసి వచ్చింది. కనిపెట్టుకుని ఉండవలసి వచ్చింది అబ్రహాం. అబ్రహాము అంటే విశ్వాసవీరుడు 24 సంవత్సరాలుగా ఇంచుమించుగా ఆయన వేచి చూచి దేవుని దీవెనలు పొందుకోగలిగాడు. మనల్ని మనము విమర్శించుకోవలసిన అవసరం లేదా అనేది ఈ వాక్యపు వెలుగులో మనం సరిచేసుకోవాలి. మనం ఏ రీతిగా ఉన్నాం, ఏ రీతిగా మనం ప్రభు సన్నిధిలో బ్రతుకుతున్నాము, నిందారహితులమై ఉంటున్నామా, లేకపోతే దోషులమై నిలబడి ఉన్నామా, మన అంతరంగాన్ని వాక్యపు వెలుగులో సరిచేసుకుంటే అది ఎంతో మనకు దీవెన కలిగిస్తుంది. మీరు ఆదికాండం 15వ అధ్యాయము 2-4 వాక్యాలు నేను చదువుతున్నాను, గమనించండి ఆ వాక్యాలను కూడాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా,
నాకేమిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనైపోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తెగును కదా. 4వ వాక్యం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ప్రియులారా చూడండి, వాక్య భాగంలో నా ఇంటి పెద్దదాసుడైన ఎలియాజరే కదా వారసుడు అవుతాడు. నాకేమిచ్చి ఏం ప్రయోజనం? ఇంత ఆస్తినిచ్చావు, ఇంత మందనిచ్చావు, ఇంత బలగం ఇచ్చావు, ప్రయోజనం ఏంటి? నాకు సంతానం లేకపోతే ఈ ఆస్తి అంతా ఎవరు తగ్గుతుంది? నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు అతన్ని విడిచిపెట్టాడా అంటే కాదు. అతడు నిందారహితమే బ్రతికాడు. దేవుని ఎదుట యథార్థమైనటువంటి బ్రతుకు బ్రతికాడు దేవుని కనుదృష్టి ఎదుట. అందుచేత దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. మీరు 21వ అధ్యాయం, ఈ ఆదికాండంలోనే 21వ అధ్యాయం 5వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నానండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అబ్రహాము 100 సంవత్సరాల వాడంట. 100 సంవత్సరాలప్పుడు దేవుడు అతనికి గర్భఫలాన్ని ఇచ్చాడు. అయితే ఒక్క మాట, అదేంటంటే ఆలస్యమే అయినప్పటికీ కూడా ఆశీర్వాదం ఎలాంటిది అంటే, ఆ ఒక్క కుమారుడు ఆకాశ నక్షత్రాల వంటి గొప్ప జనముగా మార్చబడిన వంతు మనం ఇక్కడ గమనించాలి. దేవుడు ఆలస్యంగా ఇచ్చినప్పటికీ, దేవుడు కాస్త ఆలస్యం చేసినప్పటికీ, దేవుడు మనల్ని పరిశీలించి పరీక్షించి పరిశోధించి అనుగ్రహించినప్పటికీ అది ఎలా ఉంటుందంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది, గొప్పదిగా ఉంటుంది, ఉన్నతమైనదిగా ఉంటుంది. ఇస్సాకు జీవితంలో మనం గమనిస్తే అది ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన దీవెన ప్రభు అనుగ్రహించాడు. మరి ఈ రోజున నా ప్రియ సహోదరులారా, ఆలస్యం అని ఆవేశపడుతున్నామే, ఆలస్యం అని ఆవేదన చెందుతున్నామే, కానీ మనల్ని మనం సరిచేసుకుంటే, మనం నిందారహితులుగా నిలిచి ఉంటే కలిగే దీవెన ఎంత గొప్పది అనేది ఈ వాక్యంలో మనం గమనించవలసి వస్తుంది అనేది మనం ఆలోచించాలి. కానీ మనం అలా ఆలోచించు, దేవుని మీద నెపాలు వేస్తాము, అది మంచి ధోరణి కాదు. మన ఆలోచనలు మరి దేవుని ఆలోచనలతో సమమైనవి కావు. దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి అనే విషయాన్ని మనం గమనించాలి. మరొక విషయం కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. అదేంటంటే లాజరు రోగి అయి ఉన్నాడంట. అతని అక్క చెల్లెళ్ళు మరి యేసయ్యకు వర్తమానం పంపించారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 3-6 వాక్యాలు మనం గమనించినప్పుడు ఒక శ్రేష్టమైన అనుభవం ఉంటుంది. అదేంటంటే అతని అక్క చెల్లెళ్ళు యేసయ్యకు ఒక వర్తమానం పంపించారు. నువ్వు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడు అని ఒక వర్తమానం పంపించారు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ వర్తమానం విని పరుగున మరి పరుగులు తీస్తూ రావాల్సిన యేసయ్య, ఎందుకంటే ఆ కుటుంబంలో మార్తని, మరియను, లాజరును ఆయన ప్రేమించను అని వ్రాయబడి ఉంది. మరి తాను ప్రేమించిన వారు రోగి అయి ఉంటే పరుగున ఎందుకు రారండి? మనం ప్రేమించే వారిని, మనకు ఆప్తులైన వారిని, మరి మనకు స్నేహితులైన వారు అనారోగ్యంతో ఉంటే మనం పనిగట్టుకొని మరి మనం వెళ్తామే. మరి యేసయ్యే ఆయన ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడని తెలిస్తే ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళకపోగా ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఈ 11వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చదివినప్పుడు అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ప్రియులారా చూడండి, త్వరగా వెళ్ళకపోగా ఆ వార్త విన్న తర్వాత 2 రోజులు ఆగిపోయాడట. ఇక్కడ మీరు గమనించవలసింది, మరి దేవుడు ఒట్టికని ప్రేమించాడా? ఆయన ప్రేమించినట్టు నటించాడా? మరి ఆయన ప్రేమలో వాస్తవం లేదా? ఈ ప్రశ్నలన్నీ చెలరేగుతాయి ఈ మట్టి బుర్రకి. కానీ వాస్తవానికి ఆలోచిస్తే దేవుని యొక్క ఆలోచన ఉద్దేశం అది కాదు. ఈ రోగం ఎలాగో మరణమునకు వచ్చింది కాదని ఆయనకు తెలుసు. మీరు ఈ 3వ వాక్యంలో చదువుతారండి. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించు వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఈ వర్తమానం పంపించినప్పుడు ఆయన తలంచింది ఏంటంటే ఈ రోగము అతని మరణమునకు వచ్చింది కాదు అన్నప్పుడు అతనిలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి, ఈ కార్యము వలన దేవునికి ఘనత కలగాలి అని ఆయన 2 దినములు ఆగిపోయాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం, రోగి అయి ఉన్న వారిని స్వస్థపరచడం కాదు, అతని కుటుంబం ప్రపంచమంతా కొనియాడబడినట్లుగా ఒక ఉన్నతమైన కార్యం అతని పట్ల నేను చేయాలి, జరిగించాలన్న ఆలోచన మనం గమనించగలుగుతాము. మనం ఆలోచించింది, మనం ఆశించింది కొంచెమే, కానీ గొప్ప దేవుని ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయండి. మన ఆలోచనల ప్రకారం మనం ఆవేశపడకూడదు.
ఒక కీడు కలిగిందని దానిని ఆధారం చేసుకొని మనం దేవునికి దూరం కాకూడదండి. ఏదో ఒక చేదు అనుభవం కలిగిందని మనం దేవునికి ముఖం చాటు వేయకూడదు. ఆ తర్వాత జరిగే దైవ కార్యాన్ని మనం నిరీక్షణ నేత్రాలతో చూడగలగాలి. విశ్వాసపు దృష్టితో మనం వీక్షించగలగాలి. అప్పుడే మనం స్థిరపరచబడగలుగుతాము. దైవ కార్యాలకి మనం యోగ్యులుగా మార్చబడగలుగుతాం. లేఖనాల్లో మనం చదువుతాం కదండి, లాజరు చనిపోయాడు, సమాధి చేసేశారు. యేసయ్య వచ్చాడు, సమాధిలో నుంచి లాజరుని లేపాడు. ఎంత ఆశ్చర్యమైన కార్యం అండి, ఎంత గొప్ప కార్యం అండి. ఆయన మనసులో ఇంత గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన గుండెల్లో ఇంత గొప్ప ప్రణాళికను దాచుకొని ఉన్నాడు. కానీ ఆ చిన్న చేదైన అనుభవానికి మనం దూరం అయిపోతే ఎలాగా? లాజరును చూడడానికి అనేక మంది ఊరు నుంచి వస్తున్నారంట. యేసు మృతులలో నుండి లేపిన, సమాధిలో నుండి లేపిన లాజరుని కూడా చూడాలని జనం పరిగెత్తుకుని వస్తున్నారు. ప్రభు మనల్ని ఒక ఘనమైన సాక్షిగా ఉండాలని కోరుకుంటాడు. ఏదో చిన్నపాటి సాక్షిగా కాదు, ఏదో మన గ్రామంలో, మన ప్రాంతంలో, మన వీధిలో, మన గల్లీలో, మన సంఘంలో మన సాక్షులుగా ఉండడం కాదు. ప్రపంచమంతా గొప్ప ఘన సాక్షిగా మనం ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఆ కార్యాలు ఆయన చేస్తాడు. విసిగిపోకూడదు, వేసారిపోకూడదు, అలసిపోకూడదు, సొలసిపోకూడదు, సమస్యలిపోకూడదు. మన దైవ కార్యాలను కొనియాడాలి. ఆలస్యంలో ఉన్న ఆశీర్వాదాన్ని గుర్తించాలి. మన తలంపులు, మన ఆలోచనలు వేరు, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు వేరు అనేది మనం గమనించాలి. ఇక ఆఖరికి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలో మనం చాలాసార్లు చదువుతుంటాము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట మనం గమనించినప్పుడు మరి ఈ ఆలస్యం అంతా దేని కొరకు అనే సందేహం మనకు కలుగుతుంది. మన పితరులు చెప్పారు, మన పెద్దవాళ్ళు చెప్పారు, ఇప్పుడు మనము కూడా అదే మాట చెబుతున్నాం. త్వరగా వచ్చుచున్నాడు, త్వరగా వచ్చుచున్నాడు, త్వరగా వచ్చుచున్నాడు అనే వాక్యాన్ని చదివినప్పుడు మనకు ఒక వింత ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటిది, త్వరగా అన్నాడు, ఇంత త్వరగానా? మరి ఇంతకాలం 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిపోతుంటే మరి త్వరగా అన్న మాటకు అర్థమేంటి అనేది మనకు తెలుసు. కానీ దేవుని ఆలోచన వేరు, దేవుని ఉద్దేశం వేరు. ఎవరు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు, ఎవరో కాదు. ఇదిగో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ మాటలు వింటున్న నా సహోదరి, నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీ కొరకే ఆలస్యం చేస్తున్నాడు, నీ కొరకే తడువు చేస్తున్నాడు, నీ కొరకే వేచి ఉన్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. నీవు సిద్ధపడాలి, మనం సిద్ధపడాలి. ఏదో వస్తానన్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని కాదు. ఈ ఆలస్యానికి నేనే కదా కారణం అనే ఆలోచన రావాలి. ఈ ఆలస్యానికి నేనే కదా కారణం అని నువ్వు తెలుసుకుంటే నువ్వు సిద్ధపడగలుగుతావు. ఆయన వస్తానన్నవాడు తప్పక వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆలస్యంగా కాదు, దేవుని ఆలోచన ఉంది అందులో. ఆలస్యం నిర్లక్ష్యం కాదు, దేవుని సంకల్పం ఉంది అందులో. ఆలస్యం చేదైన అనుభవం కాదు, అది తీపి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న అనుభవం అది. అందుచేత ఆలస్యంలో ఉన్న దీవెనను, ఆలస్యంలో ఉన్న దైవ ప్రణాళికను గుర్తిద్దాము. ఆ రీతిగా ప్రభువుని స్తుతిస్తూ ప్రభుకు కృతజ్ఞులమై మనం బ్రతుకుతాం. అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయన. మీ ఆలోచనలు గొప్పవి, ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. ఆ ఆలోచనలు మేము గుర్తించలేక మేము వైదొలిగిపోతుంటే దయతో క్షమించండి, చేపట్టి సరిచేయండి. మమ్మల్ని గద్దించి మీరు మమ్మల్ని సరిచేయండి. అయినా మీరు ఎప్పుడు కూడా ఆలస్యం చేసే దేవుడు కాదు. ఆలస్యంలో దివ్యమైన నీ ప్రణాళిక దాగి ఉంది అని మేము తెలుసుకోగలిగాము. అవును, ఆనాడు అబ్రహాముకి ఆలస్యమైనప్పటికీ ఎంతో గొప్ప దీవెన పొందుకున్నాడు. అంత గొప్ప ప్రణాళిక మీ గుండెల్లో దాచుకున్నారు. అయినా లాజరు చనిపోయినప్పుడు మీరు ఆలస్యం చేశారు, కానీ ఆ ఆలస్యంలో ఎంతో ఆశీర్వాదం, ఎంతో గొప్ప కార్యాలు నిర్దేశించి ఉన్నారు. ఆ రీతిగానే మీరు త్వరగా వస్తానన్నారు. మీరు వచ్చేంతవరకు మేము ఆయన ఓపికతో, ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, సంతోషంతో వేచి ఉండడానికి సహాయం చేయండి. ఒక సిద్ధపాటుని మేము కలిగి ఉండడానికి కృప చూపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరిని కూడా మీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచమని మహిమ, ఘనత, ప్రభావమును మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ కోసన్న